అమెరికా వలస విధానంలో అక్కడి ప్రభుత్వం సరికొత్త నిర్ణయానికి తెరలేపింది. దేశంలో శాశ్వతంగా స్థిరపడి అమెరికా పౌరులుగా చలామణి అవుతున్న 17 మంది పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేయడానికి అమెరికా న్యాయశాఖ గట్టి చర్యలు ప్రారంభించింది. ఈ 17 మంది తాము పౌరసత్వం తీసుకునే ప్రక్రియలో తమ పాత నేర చరిత్రను పూర్తిగా దాచిపెట్టి అమెరికా ప్రభుత్వాన్ని ఘోరంగా మోసం చేశారని దర్యాప్తులో తేలింది. వీరిలో కొందరు చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన నేరస్తులు, మరికొందరు ఆర్థిక నేరాలు చేసిన వారు, ఇంకొందరు ఘోరమైన వలస చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన నిందితులు ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అమెరికాలో ఒకసారి పౌరసత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం అనేది అత్యంత అరుదైన సంక్లిష్టమైన చట్టపరమైన ప్రక్రియ. కేవలం ఉన్నత న్యాయస్థానాల ద్వారా మాత్రమే ఈ పౌరసత్వ రద్దు ప్రక్రియను చేపట్టడానికి వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పక్కా ఆధారాలతో న్యాయస్థానం మెట్లెక్కింది. ఈ భారీ చర్యపై అమెరికా తాత్కాలిక న్యాయ శాఖాధికారి అత్యంత ఘాటుగా స్పందించారు. అమెరికా పౌరసత్వం అనేది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి హక్కు కాదని, అది ఒక ప్రత్యేకమైన వరం, గౌరవం అని ఆయన స్పష్టం చేశారు. వలస చట్టాలను, పౌరసత్వ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ నేరాలను దాచిపెట్టి దేశంలోని చొరబడే నేరగాళ్ల విషయంలో తమ ప్రభుత్వం అస్సలు సహించని విధానాన్ని అనుసరిస్తుందని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన ప్రయత్నాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఈ పౌరసత్వ రద్దు ప్రక్రియ వేగాన్ని విపరీతంగా పెంచింది. గత 4 ఏళ్లలో నమోదైన మొత్తం కేసుల కంటే ప్రస్తుత ప్రభుత్వం కేవలం కొద్ది కాలంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఈ తాజా చర్యలో చిక్కుకున్న 17 మంది నిందితులు వివిధ దేశాల నుండి అమెరికాకు వలస వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భారతదేశంతో పాటు హైతీ, మెక్సికో, జమైకా, క్యూబా, కొలంబియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన వారున్నారు. నకిలీ నివాస పత్రాలను సృష్టించిన ఒక భారతీయ వలసదారుడు కూడా ఈ రద్దు జాబితాలో ఉండడం గమనార్హం. అమెరికా ప్రభుత్వం ఈ చర్యను కేవలం చట్టాన్ని గౌరవించే నేరగాళ్లను శిక్షించే జవాబుదారీ తనపు చర్యగా అభివర్ణిస్తుండగా, అంతర్జాతీయ నిపుణులు, మానవ హక్కుల సంఘాలు మాత్రం దీన్ని మరోలా చూస్తున్నాయి. అమెరికా విస్తృతమైన వలస విధానాలపై జరుగుతున్న అతిపెద్ద వివాదంలో ఇదొక కొత్త ఘట్టంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలలో పౌరసత్వం రద్దయితే వీరంతా తిరిగి పాత వలస హోదాకు పడిపోవడమే కాకుండా అమెరికా నుండి శాశ్వతంగా దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.